టీని చంపడానికి పంపిన రౌడీల ద్వారా తెలుసుకున్న నిజాన్ని అందరి ముందు బయటపెట్టి జీవన చెంప పగలగొట్టిన చైతు. ఇదంతా ఎలా జరిగిందో వీడియో ద్వారా తెలుసుకుందాం. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి, పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక ఆనంది అయితే తన మొక్కు కంప్లీట్ చేసుకుంది. మొత్తానికి 5వ ముత్తైదువుగా వచ్చిన జ్యోతికి పసుపు రాసి తాంబూలమిచ్చి ఇక తను నేల మీద భోంచేస్తుంది. అయితే పూజారి గారు ఆఖరిలో అమ్మవారికి ముందు ముద్ద పెట్టి తర్వాత ఇద్దరు ముత్తైదువులకి నువ్వు భోజనం ముద్ద పెట్టిన తర్వాత నువ్వు తినాలని చెప్పడంతో ఒక అమ్మవారి దగ్గరకు తీసుకెళ్లి ముద్ద పెట్టేస్తుంది. ఆ తర్వాత తొలి ముత్తైదువుగా ముత్తైదువుల కోసం వెతుకుతున్నటువంటి ఆనంది దగ్గరకు వచ్చి నాకు పెట్టు బిడ్డ అంటూ పద్మ తీసుకుంటుంది. నా తల్లి నాకు ముత్తైదు అవ్వడం నాకెంత సంతోషంగా ఉందో అని అంటూ పద్మ చేతిలో ముద్ద పెడుతుంది ఆనంది. ఆ తర్వాత మరో ముత్తైదు కోసం చూస్తూ ఉండగా అప్పుడు వస్తుంది జ్యోతి. వచ్చి నాకు పెట్టు కుట్టి అని అంటుంది. ఒక్కసారిగా చాలా సంతోషపడిపోతుంది. ఈ రోజంతా ఆ కన్నీళ్లు నీ కళ్ళను వీడమేమో అంటే నాకు ఇద్దరు కన్నతల్లులు పక్కనే ఉండి నన్ను ఈ రకంగా చూసుకుంటుంటే నాకు సంతోషంతో కన్నీళ్లే వస్తున్నాయమ్మా అని చెప్పని అంటుంది. ఇక జ్యోతి చేతిలో ముద్ద పెడుతుంది. ఇక జ్యోతి ఆ ముద్ద తిని చల్లగా ఉండు అంటూ దీవించి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆనంది భోజనం పూర్తి చేస్తుంది. ఇక భోజనం పూర్తి చేస్తున్న ఆనందిని నీ మొక్కు తీరిందమ్మా, నీ భర్త క్షేమంగా బయటపడితే నువ్వు చెల్లించుకుంటానన్న మొక్కు చెల్లించేసుకున్నావు కదా, నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు సరేనా అని చెప్పేసి అనేసరికి ఇక వెంటనే ఆనంది చాలా సంతోషంగా పూజారి తాత ఇదంతా నీ వల్లనే సాధ్యమైంది, నేనైతే అయితదో లేదో అని భయపడ్డాను. అంటే సంకల్పం గట్టిగా ఉండాలి కుట్టి, బలంగా అనుకున్నామంటే ఖచ్చితంగా అది భగవంతుడైనా చేసి తీరాల్సిందే. కానీ మనం కోరుకునే కోరికలో న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఉండాలి అని అంటాడు. ఇక ఇక్కడేమో చైతన్యకి ఆదిత్యకి మధ్య చాలా పెద్ద గొడవే జరుగుతుంది. అసలు మనం అందరం మనుషులమేనా అని చెప్పేసి అంటాడు చైతన్య. నాన్న, నువ్వు చెప్పిన విలువలతో నేను పెరిగాను. ఒక మనిషి తప్పు చేస్తే అలాగే వదిలేయాలని నువ్వు నేర్పలేదు, క్షమించాలని నేర్పావు. కానీ ఆ క్షమించే గుణం ఇక్కడ ఎవరికుంది అని చెప్పని అంటూ అనేసరికి ఆదిత్య, చైతో నువ్వు మాట్లాడుకు, అమ్మతో వాదించే ప్రయత్నం చేస్తే ఊరుకొని జాగ్రత్త అంటాడు. ఆ తర్వాత చైతన్య, ఏం జీవన, శ్రీతన్ నీ తమ్ముడు, వాడు ఇష్టపడ్డ అమ్మాయిని వాడు పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఆ పెళ్లి జరిపించినందుకు ఆనంది వదిన్ని అందరూ వెలివేసినట్టు నువ్వు కూడా వెలివేశావు. ఆనంది వదిన్ని మంచి ఆలోచనతో నువ్వు ఏ రోజు చూడలేదు, పైపెచ్చే అవకాశం దొరికేసరికి వెలివేశావు. మరి అలా వెలివేసిన నువ్వు వదిన్ని క్షమించలేవా? అలా క్షమించలేకపోతున్న నువ్వు ఏ జాబితాలోకి వస్తావు? మనిషి జాబితాలోకి వస్తావా అని అంటాడు. ఇక దాంతో ఆ జీవన సైలెంట్ అవుతుంది. సునంద దగ్గరకు వెళ్ళి ఈ ఇంటికి చీకటి ఆవరించింది, చిరు దివ్వె కూడా లేని పరిస్థితి ఏర్పడింది. అలాంటి టైంలో నేనున్నాను అంటూ వచ్చి ఈ ఇంట్లో అఖండ జ్యోతిని వెలిగించినటువంటి ఆ మహాతల్లికి ఈరోజు ఈ ఇంట్లో క్షమాపణ దక్కని పరిస్థితి అంటూ, నీ కుటుంబాన్ని వెలిగించి నీ కొడుకుని నిలబెట్టినా నీ కోడల్ని క్షమించలేవా అమ్మా? అలా క్షమించలేని నువ్వు ఏ జాబితాలోకి వస్తావు అంటాడు. చైతో అంటాడు ఆది, నీ దగ్గరికి వస్తున్నానన్నయ్య అంటూ, నీక కుర్చీకే అంకితమైపోవలసిన జీవితం మరొకరొచ్చి పెళ్లి చేసుకునే పరిస్థితి ఉంటుందో లేదో తెలియని టైంలో నేనున్నానంటూ వచ్చి నిన్ను పెళ్లి చేసుకుని నీ జీవితానికి ఒక అర్థాన్ని పరమార్థాన్ని తీసుకొచ్చిన వదిన్ని తప్పు చేసింది అని నువ్వు నమ్మావు. కానీ అంత చేసిన ఆ మనిషిని ఒక్కసారి క్షమించలేకపోయావా అని అంటాడు చైతు. ఇంకా మాటలతోటి ఆదికి చైతుకి మధ్య పెద్ద గొడవే, అంటే కుట్టుకునేదాకా వచ్చేస్తారు. ఇక శశికాంత్ అయితే వాళ్ళని సముదాయించి చైతన్యాన్ని జీవనని లోపలికి పంపిస్తాడు. తను కూడా ఒక మాట అంటాడు. వాడు అందరి గురించి మాట్లాడాడు కానీ నా గురించి ఏం మాట్లాడలా. ఒకవేళ వాడు మాట్లాడినా నేను ఆ మాటలకు సమాధానం చెప్పగలిగే పరిస్థితుల్లో లేను. ఎందుకంటే వీటన్నిటికీ కారణమైన ఆ దోషిని నేనే కదా. ఎవరు అని చెప్పి నేను ప్రశ్నించుకుని అద్దం ముందు నుంచుంటే ఆ అద్దం క్లియర్గా నన్నే చూపిస్తుంది అని అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సునంద. ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ ఇందుమతి
అలేఖ్య జీవనలతో పెద్ద మీటింగే ఏర్పాటు చేసి ఆనందిని ఏదో ఒకటి చేసి తప్పిస్తే తప్ప మీ జీవితాలు బాగుపడవని చెప్పి చెప్తుంది. ఇక అలా చెప్పేసరికి జీవన నా మనసుకు ఒక ఐడియా తట్టింది, నేను చేసి చూపిస్తాను అంటుంది. అలేఖ్య అయితే ఏం చేస్తావో ఏమో అని అంటూ ఉంటే ఈలోపు ఇందుమతి మాత్రం మనసులో ఒకటే అనుకుంటుంది, మీ ఇద్దరికీ ఎంత లాభమో లేదో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం చాలా లాభం, అది అడ్డు ఉండకూడదు, ఆస్తి ముక్కలవ్వకూడదు అనుకుంటూ ఉంటుంది. ఇక జీవన ఇంటికి వెళ్ళి చాలా బ్యాలెన్స్డ్గా ఆలోచించి ఇద్దరు రౌడీల్ని పురమాయిస్తుంది. చూడండి, ఫోటో పంపిస్తున్నా, ఆ ఫోటోని జాగ్రత్తగా చూసి ఆ అడ్రస్కి వెళ్ళండి. ఆ అడ్రస్లో ఉన్న ఆ ఫోటోలో ఉన్న అమ్మాయిని తెల్లారేసరికి ఈ సూర్యుడిని చూడకుండా చేయాలి, అర్థమైందా? జీవితంలో అది ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబడే పరిస్థితి ఉండకూడదు అని చెప్పేసేసి అంటూ, నిలబట్టమే కాదు ఈ భూమి మీదే ఉండకూడదు అని చెప్తుంది. దాంతో ఇక వాళ్ళు కూడా సరే మేడం అలాగే అనేసేసి ఇక జీవన పంపించిన ఫోటోని చూస్తారు. చూసిన తర్వాత అడ్రస్ పంపారుగా మేడం అంటే పంపించాను అంటుంది. ఇక వెంటనే వాళ్ళైతే బయలుదేరి వెళదామని చెప్పని అనుకుంటారు. ఎక్కడికి? ఆనంది ఉన్న చోటికి. అలా వాళ్ళు వెళదామని చెప్పి బయలుదేరేసరికి ఇక వాళ్ళు వెళ్తూ ఉండగా వాళ్ళని ఎవరో అడ్డగిస్తారు. వచ్చి అడ్డగించేసరికి ఎవరు అని చెప్పి వాళ్ళు ఆగుతారు. ఆగిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఎరా ఎంత ఇచ్చింది అని చెప్పని అంటే, ఎవరు సార్, ఎవరు ఇచ్చేది అని అంటారు. ఎవరా? అదే మీకు ఫోన్ చేసింది కదా అని అనగానే, మాకు ఫోన్ చేశారా? ఎవరు సార్, మాకెవరు ఫోన్ చేయలా అని చెప్పని అనగానే, ఓ ఎవరు ఫోన్ చేయలేదా, ఇప్పుడు మీకు సుపారీ ఎంత పంపించింది అని అంటాడు. సుపారీ ఏంటి సార్, ఏం మాట్లాడుతున్నారో మాకేం అర్థం కావట్లేదు అని అనేసరికి, సుపారీ ఏంటో అర్థం కావట్లేదంట, ఎవరిచ్చారో తెలియదంట, ఏం పంపారో తెలియదంట, ఇదంతా నమ్మాలంట. సరే పోలీసుల్ని తీసుకొస్తానులేరా, ఎందుకు ఈ గొడవంతా అని చెప్పని అనేసరికి, ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు అని చెప్పని అంటాడు అక్కడున్న అతను. మరి నిజం చెప్పండిరా, ఎంత ఇచ్చింది ఏంటి కథ అని అనేసరికి, అది సార్ ఎంత ఇవ్వడం అంటే అది అంటూ ఉంటాడు. నాన్చకరా విషయం చెప్పు అనేసరికి, అది సార్ అమౌంట్ పంపించారు, అది తీసుకుని వెళ్తున్నాం సార్ అని అంటే, వెరీ గుడ్, ఇలా ఒప్పుకోవాలి, అంతేగాని ఏదేదో మాట్లాడతావేంట్రా, సరే అయితే ఇచ్చింది కదా తీసుకుని వెళ్తున్నారు కదా, పోలీసుల దగ్గరికి వెళ్ళడానికి రెడీగా ఉండండి అని చెప్పని అంటే, వద్దు సార్ దయచేసి మమ్మల్ని పోలీసులకు పట్టించకండి అని అంటారు వాళ్ళు. దాంతో ఇక వెంటనే, సరేరా అలా అయితే నువ్వు ఒక పంచి ఏంటంటే, ఏ మనిషినై ఎవరైతే నీకు ఫోటో పంపించారో వాళ్ళ గురించి నేను చెప్పమన్న వాళ్ళ ముందు చెప్పు, సరేనా అంటే, సరే సరే అయితే అనేసేసి ఇక వాళ్ళు చచ్చినట్టు చైతుతో కలిసి ఆదిత్య ఇంటికి వస్తారు. వచ్చిన తర్వాత చైతన్య వాళ్ళిద్దరిని తీసుకొచ్చి, మమ్మీ డాడీ అన్నయ్య అని చెప్పి పిలుస్తూ ఉంటే వాళ్ళ ముగ్గురు కిందికి వస్తారు. జీవన మాత్రం గదిలో వెయిట్ చేస్తూ ఉంటుంది వాళ్ళు చెప్పే న్యూస్ కోసం. ఏంటి, ఏమైంది, ఈ అర్ధరాత్రి గొడవ ఏంటి అని అంటే, గొడవ కాదు, జరగబోయే విపత్తుని ఆపాను నేను అని అంటాడు. విపత్తా అని అంటే, విపత్తుని ఆపాను అని అనేసరికి, ఏం మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదంటే, ఏం మాట్లాడుతున్నానో అర్థం కావట్లేదా, వదిలిని చంపటానికి ఇదిగో వీళ్ళిద్దరిని పంపించారు అని అంటే, ఇదొక కొత్త డ్రామానా అంటుంది సునంద. డ్రామాలు ఆడాల్సిన అవసరం నాకేంటి, ఎరా చూపించండి అని అనేసరికి, అవునమ్మా ఆవిడ ఈయనకి ఏమవుతుందో మాకు తెలియదు, కానీ మేము అక్కడికి వెళ్తున్నామనే విషయం ఈయన ఎలా తెలుసుకున్నారు, కానీ వచ్చారమ్మా అంటే, ఎక్కడికి వెళ్తున్నారు అంటే, ఇదిగోండి ఈ ఫోటోలో ఉన్నామని చంపటానికి అడ్రస్ డబ్బులు ఫోటో పంపించారు అనగానే, డబ్బు పంపారా, ఎలా పంపించారు అనేసరికి, ఇదిగోండి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరిగింది అని చూపించేసరికి ఆ నంబర్ కాస్త జీవనది. ఏం చేయమన్నారు అని అడుగుతుంది సునంద. చంపి పైకి పంపించేయమన్నారమ్మా అనగానే ఇక సునంద ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఆదిత్య అయితే డబుల్ షాక్. జీవనా జీవన అని గట్టి గట్టిగా అరుస్తుంది. అరిచేసరికి, ఇదేంటి అత్తయ్య గారు అరుస్తున్నారు అనుకుంటూ, వస్తున్నానండి అంటూ గబగబా కిందికి వస్తుంది. వచ్చేసరికి తను ఎవరితో అయితే మాట్లాడిందో
రౌడీల్ని పక్కకు దాచేసి నువ్వు ఎవరికైనా ఫోన్ చేసావా అని అడుగుతుంది సునంద. లేదత్తయ్య గారు, నేను పడుకున్నాను అనేసరికి, అవునా, నువ్వు ఏ న్యూస్ కోసం వెయిట్ చేయట్లేదా అంటే, ఇప్పుడే న్యూస్ వస్తాయి, నేనెందుకు న్యూస్ కోసం వెయిట్ చేస్తాను అనేసరికి, ఇటు రండిరా అంటుంది. వాళ్ళిద్దరూ వస్తారు. వచ్చి ఇక చూసేసరికి జీవన షాక్ అవుతుంది. వాళ్ళకి ఎంత డబ్బు పంపించావు? ఆనంది ఫోటో పంపించి పైకి పంపించమని చెప్పావంటే ఏంటి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అసలు చైతు, నీకెలా తెలిసింది ఇది అంటే, ఈవిడగారు ఫోన్లో మాట్లాడటం విని తను వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఆ ఫోన్ తీసుకుని అందులో నుంచి నంబర్స్ తీసుకుని వీళ్ళు ఎటు వెళ్తున్నారా ఏంటో మా ఫ్రెండ్తో ట్రేస్ చేయించాను, అందుకే డైరెక్ట్గా వెళ్ళగలిగాను అని అంటాడు. ఒక్కసారిగా జీవన షాక్. ఇదేంటిది ఇలా జరిగింది అనుకుంటూ, సరే మొత్తానికైతే సాధించారు కదా అనేసి అనుకుంటూ ఉంటుంది. ఇక వాళ్ళిద్దరిని ఆదిత్య గట్టిగా కొడతాడు. మనుషుల్ని చంపటం ఏంట్రా అంటే, మీరు చేసేదేంటన్నయ్య, బ్రతికున్న మనుషుల్ని బాధ పెడుతూ చంపేస్తున్నారు, వాళ్ళు ఏకంగా పైకి పంపిస్తారు. అయినా అందరూ ఉండి అనాథలా మిగిలిపోయిన ఆ మహాతల్లికి ఇలాగే జరుగుతుందిలే, జరగాలి కూడా, అందరి కోసం మంచిగా ఆలోచిస్తుంది కదా అంటూ ఉండేసరికి ఇక ఆదిత్యకు మనసాగదు. ఆనందిని ఏమైనా చేస్తే, నిజంగానే ఆనంది మీద ఎవరైనా అటాక్ చేస్తే అప్పుడు ఆనంది పరిస్థితి ఏంటి అనుకుంటూ ఇక ఆదిత్య అయితే ఆ రాత్రి నిద్ర పట్టక ఆనంది ఉన్న గుడి దగ్గరకు వెళ్ళి గుడి మెట్ల మీదే కూర్చుని ఉంటాడు. ఇక అప్పుడు సునంద వచ్చి, ఎన్ని రోజులు ఇలా కూర్చుంటావు అని అంటే, ఎన్ని రోజులైనా తప్పదు మమ్మీ అంటాడు. దానికి బదులు ఇంటికి తీసుకొచ్చేయి అంటూ వెళ్ళిపోతుంది. మరి సునంద నిజంగా ఈ మాట అంటే ఆదిత్య అలా చేస్తాడు అంటుందంటారా? మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.